నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నేడు మహారాష్ట్రలో పర్యటించనున్న ప్రధాని. పీఎం విశ్వకర్మ కార్యక్రమంలో పాల్గొననున్న నరేంద్ర మోదీ. నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న నారా చంద్రబాబు నాయుడు. కృష్ణా జిల్లా పామరులో శామ్ ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ ను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని. రాష్ట్రాన్ని ఆక్వా హబ్ గా మారుస్తామన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద నాణ్యత పెంచుతామన్న మానవ వనరుల శాఖ మంత్రి. పవిత్ర ప్రసాదం కల్తీ చేసిన వారిని వదిలిపెట్టబోమన్న నారా లోకేష్. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఇక వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. తొలుత పీఎం విశ్వకర్మ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ధృవపత్రాలు, 18 మంది లబ్ధిదారులకు పీఎం విశ్వకర్మ రుణాలను పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా పీఎం విశ్వకర్మ స్మారక తపాలా బిళ్లను ఆవిష్కరించనున్నారు. అనంతరం అమరావతిలో పీఎం మిత్ర పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా ఆచార్య చాణుక్య కౌశల్య వికాస్ పథకం సహా అహల్యాబాయ్ హోల్కర్ ఉమెన్ స్టార్టప్ పథకాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. మద్దిరాలపాడు గ్రామంలో జరిగే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. 2:30 గంటలకు నాగులుప్పలపాడు మండలం చదలవాడ చేరుకుంటారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మద్దిరాలపాడు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తారు. అనంతరం గ్రామసభలో పాల్గొంటారు. కాగా సీఎం పర్యటన దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గట్టి పోలీసు బందోబస్తును కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం మరో 75 అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. 5 రూపాయలకే ఆహారం అందించే ఈ క్యాంటీన్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మరో 75 క్యాంటీన్లను ప్రారంభించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి పలువురికి ఆహారం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చాలన్న ఏకైక లక్ష్యంతో అన్నా క్యాంటీన్లను మరిన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కాకుండా దీన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈరోజు మరో 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఇంత మునిపే 100 క్యాంటీన్లు ప్రారంభించాం. ఈరోజు ఒక 75 క్యాంటీన్లు అదనంగా ప్రారంభించాం. రెండు కలిపి 175 అన్నా క్యాంటీన్లు అయినాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా సక్సెస్ఫుల్ కార్యక్రమం. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమం. ఇది ఒక మంచి కార్యక్రమమే కాకుండా ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుడితే 203 అన్నా క్యాంటీన్లు ఉంటే ఆ బిల్డింగ్లు కూడా మేము ఆలోచించింది ఒక పవిత్రమైన భావంతో పేద ప్రజలకు అన్నం పెట్టే కార్యక్రమానికి. ఆ రోజు చేసిన విధానం కూడా మీరు చూస్తే ఏదో దారి పక్కన పెట్టడం కాదు, కిందన పెట్టడం కాదు. ఈరోజు ఒక మంచి బిల్డింగ్లు కట్టి మంచి ప్లేస్ లో కట్టి
ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్నా క్యాంటీన్ ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశంతో పెట్టాం. పేదవాళ్ళందరికీ ఇది ఒక వరప్రసాదినిగా తయారైంది. ఉదయం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, రాత్రి 5 రూపాయలు అయితే 3 పూట్ల 15 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా తిండి తినే పరిస్థితి వస్తుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి జిల్లాలో పర్యటన నిమిత్తం గురువారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని తెలిపారు. టీటీడీ పవిత్రతను తాము కాపాడతామన్నారు. కొత్తగా వచ్చిన కార్యనిర్వహణాధికారి లడ్డూ నాణ్యతను పెంచారని, కల్తీ నెయ్యకి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని చెప్పారు. నియోజకవర్గంలో ఏడుకొండల వైపు చూసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా, ఏడుకొండల జోలికి వెళ్ళొద్దు, మీరు సర్వనాశనం అవుతారని. కానీ వినలేదు. అక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు. దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఈఓని నియమించి ఈఓ గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షాళన చేయండి వ్యవస్థల్ని. గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు. నెయ్యి టెస్ట్ చేయండి, బియ్యం టెస్ట్ చేయండి, కూరగాయలన్నీ టెస్ట్ చేయండి, నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో నూతనంగా నిర్మించిన కిడ్నీ డయాలసిస్ కేంద్రాన్ని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గురువారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నారా లోకేష్ గతంలో యువగళం పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు కిడ్నీ డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. అసలే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి మాకు పెను భారంగా మారుతుందని ఆయనకు విన్నతి చేసినప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వారందరికీ డయాలసిస్ ఖర్చులు భారం కాకూడదు, డయాలసిస్ సౌకర్యం లేకుండా పోకూడదని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటైనటువంటి 100 రోజుల్లోపు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తానని, అందుకే ఇచ్చిన మాట ప్రకారం బంగారుపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వార్డులో డయాలసిస్ యూనిట్ని ప్రారంభించడం జరిగింది. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గురువారం సాయంత్రం అనంతపురం నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో చికిత్సలకు అవసరమయ్యే పరికరాలను కేఐఏ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ కబ్ డాంగ్ లీలతో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ కియా తరహాలో మరికొన్ని కంపెనీలు ఇలాంటి ప్రజాసేవలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కానీ ఏఎన్ఎంలను కానీ హోమీబాబా ఆటమిక్ సెంటర్లో హోమీబాబా సెంటర్లో వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. బాల్య దశలోనే రోగ నిర్ధారణ చేయడం కోసం ఆర్బీఎస్కే ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీలో ఉంటున్న 6 నెలల టాడ్లర్స్ దగ్గర నుంచి 18 స్కూళ్ళలో చదువుతున్న 18 సంవత్సరాల పిల్లల వరకు కూడా ఈ 44 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది సంవత్సర కాలంలో చేస్తున్నాం. నిన్ననే క్యాబినెట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో దీనికి ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఈ విధంగా 5,30,00,000 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ లేదా ఈ స్టెమీ కార్యక్రమం దాకా గుండె సంబంధిత వ్యాధుల నుంచి ప్రజలను కాపాడే ప్రయత్నం కానీ లేదా తొలి దశలోనే చిన్న వయసులో ఉంచే రోగ నిర్ధారణ చేసి వాళ్ళని భవిష్యత్తులో ఆ రోగాలు ముదరకుండా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం కానీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది. ఆరోగ్య శాఖ దీనికి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ అక్టోబర్ మాసంలో ఈ 3 కార్యక్రమాలను కూడా అధికారికంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది.
రాష్ట్రాన్ని ఆక్వా హబ్గా మార్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం కురుమద్దాలి గ్రామంలో ఏర్పాటు చేసిన శామ్ ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ఆక్వా ఆదాయం పెంపు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. అలాగే వారి కుమారుడు వెంకటేశ్వర గారు కానీ మిగతా ఇద్దరు కూడా అందరూ కలిసి ఒక చక్కని కొన్ని వేల మందికి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఒక 2,000 మందికి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఇదే పరిశ్రమ ద్వారా ఇవ్వడం అనేది ఒక సామాన్య విషయం కాదు. దాన్ని కూడా వారిని మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ అనేక కష్టాలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి. అది కూడా లాస్ట్ గవర్నమెంట్ అనేది ఇంకా చాలా ఇబ్బంది. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథుర్, స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ హరీష్ మాథుర్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ ప్రజలకు మరింత సేవ చేస్తోందని తెలిపారు. కోనసీమ రైల్వే లైన్ ఏర్పాటులో అడ్డంకులన్నీ తొలగించి శరవేగంగా పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ల ఏర్పాటులో పేదలకు అత్యంత తక్కువ ధరలకే 3 పూటల ఆహారం అందుబాటులోకి వచ్చిందని, వారి ఆకలి తీర్చుతోందని తెలిపారు. సౌకర్యాలు లేకపోవడం వల్ల మేము అధికారంలోకి వచ్చే ముందు మా మేనిఫెస్టో ప్రకారం మేము ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ని అమలు చేస్తామని తెలియచేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం అన్నా క్యాంటీన్ మీద పెట్టడం జరిగింది. అలాగే సుమారు ఇప్పటికి 100 రోజులు పూర్తే లోపల సుమారు 160-70 అన్నా క్యాంటీన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్న 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసుకుని మరి ఈరోజు మళ్ళీ 75 క్యాంటీన్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ రోజు 2014-19 వరకు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెట్టి కేవలం 5 రూపాయలకే ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ కేవలం 15 రూపాయలకి ఒక సామాన్యుడికి భోజనం పెట్టే పరిస్థితి ఆ రోజు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా మరి పెయింట్లు మార్చి దీన్ని సచివాలయం చేసి దీన్ని ఏదైతే అన్నా క్యాంటీన్ ఉందో దాన్ని అంతా పూర్తిగా శిథిలావస్థ వస్తే మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసి మరి ఈరోజు ప్రారంభించుకోవడం ఒక శుభసూచకం. వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఆ పార్టీ నేతలు ప్రవర్తించారని టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు ఓవి రమణ ఆరోపించారు. తిరుపతిలో దూరదర్శన్తో ఆయన మాట్లాడుతూ శ్రీవారి పవిత్ర ప్రసాదం లడ్డూపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలలో అన్ని వాస్తవాలే ఉన్నాయని తెలిపారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వినియోగించారని, ఇది సరైన విధానం కాదని అన్నారు. వారికి ఉన్న సమాచారం మేరకు కొన్ని జంతువుల నెయ్యి వచ్చిన బటర్ను తీసుకొచ్చి దాన్ని నెయ్యిగా తయారు చేసి వాడారని వారు నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే గతంలో పనిచేసిన 2 పాలక మండలి చైర్మన్లు ఇది చాలా దుర్మార్గము, రాజకీయం కోసం వాడుకుంటున్నారు, చివరికి దేవస్థానంలో స్వామికి సంబంధించిన లడ్డును కూడా రాజకీయ పరంగా వాడుకోవడానికి రాజకీయం కోసం, రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు అని చెప్పడం, నేను ఒక పాలక మండలి మాజీ సభ్యునిగా క్షుణ్ణంగా ప్రసాదాల తయారీలో ప్రతి అంశాన్ని పరిశీలించిన వ్యక్తిగా, దిట్టమంటే ఏంటి, తయారీ ఏంటి, వీటన్నిటి గురించి తెలిసిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్టేట్మెంట్లో పూర్తిగా వాస్తవం ఉంది. అందులో ఈ 1% కూడా తప్పు లేదు. కారణం, ఇన్నేళ్ల పాటు స్వామికి నెయ్యి అవసరాలుంటే అది ఎక్కడ దొరుకుతుందో కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ ఒక ప్రభుత్వ రంగ సంస్థ, ఆ సంస్థ నుంచి కొనేవాళ్ళం. ఎందుకంటే దేవస్థానంకు కావాల్సినంత నెయ్యి అక్కడ మాత్రమే దొరుకుతుంది కాబట్టి అక్కడే తీసుకునేవాళ్ళం. కాబట్టి నాణ్యతలో ఎప్పుడు లోపం రాలేదు. ప్రభుత్వ రంగ సంస్థ, దానికి కూడా అధికారులు ఐఏఎస్ వాళ్ళు ఉంటారు కాబట్టి. ఇప్పుడు విరామం. మిఠాయి మా కాలంలో ఎలా ఉండేదంటే అయితే వెళ్ళండి మీ కాలంలోకి.
రొమాన్స్ అనేది మా కాలంలో ఉండేది. పేమెంట్ కూడా ఆ కాలంలో లాగేనా? ఏమండి, డిజిటల్ పేమెంట్ నేర్చుకోండి. కొత్త కాలానిది. ఈజీ, సేఫ్ మరియు ఫాస్ట్. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు రండి సెల్ఫీ తీసుకుందాం. ఇది మా తరానిది. ఆర్బీఐ చెప్తుంది, ఈ డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. విరామం అనంతరం వార్తలకు పునః స్వాగతం. పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడంతో ఏపీ రాజధాని అమరావతిపై విషం చిమ్ముతున్నారని పూర్వ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి అత్యంత సురక్షితమైన ప్రదేశమని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో నిర్మాణం జరిగిన ప్రాంతాల్లో కానీ ఓన్లీ ఆ వర్షానికి వచ్చిన నీళ్లు తప్ప వరద నీళ్ళు ఎక్కడ రాలే. అటువంటి అమరావతిని ఇప్పుడు ఈరోజు అమరావతికి పెట్టుబడులు వస్తున్నాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే అమరావతి వరల్డ్ క్లాస్ ఒక ప్లాన్డ్ సిటీ, అమరావతి ఒక ఆధునిక నగరంగా ఏర్పడుద్ది. దాన్ని ఎట్ట డ్యామేజ్ చేయాలా, దానికి పెట్టుబడులు ఎట్ట రానికుండా చేయాలా. ఇప్పుడు ఎక్స్ఎల్ఆర్ఐ వాళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక 250 కోట్లతో ఏర్పాటు చేయాలని, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ పెట్టాలని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని చంద్రబాబుతో వాళ్ళ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. 300 కోట్లతో హెచ్పిసిఎల్ ప్లాన్ చేస్తుంది. ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐ వంటి ప్రఖ్యాత సంస్థలన్నీ ఇక్కడ మొదలుపెట్టేదానికి ప్లాన్ చేస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో 6 సార్లు కేబినెట్ భేటీ జరిగినా ఆ నిర్ణయాలేవీ ప్రజలకు ఉపయోగపడేలా లేవని పూర్వ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వచ్చారు, స్కామ్లు తెచ్చారు అని వ్యాఖ్యానించారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయడం లేదన్నారు. ఇసుక దోపిడీకి మీరు శ్రీకారం చుట్టి ఉచిత ఇసుక అని ప్రచారం చేసుకునేటటువంటి పరిస్థితికి మీరు రావడం చాలా బాధాకరమైనటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇక మద్యం చాలా గొప్ప విషయం ఇది. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న పత్రికల్లో వేస్తున్నారు, ఇక నాణ్యమైన మద్యం. ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతిందా? అంత నాణ్యమైనటువంటి మద్యాన్ని మీరు సప్లై చేయబోతున్నారా? నాణ్యమైనటువంటి మద్యాన్ని సప్లై చేయడానికి మీకు ఎక్కడి నుంచి వనరులు వచ్చాయని అడుగుతా ఉన్నా. మద్యమేగా తీసేయండి. ఇక మద్యం తాగటం హానికరం అనే పదాన్ని తీసేయండి. నాణ్యమైన మద్యం ఎంతైనా తాగండి అని చెప్పండి. ఇక నాణ్యమైన మద్యం అంట. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఒక నాణ్యమైనటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు సరఫరా చేసేటటువంటి సరసమైన ధరలకు ప్రజలకు సరఫరా చేసేటటువంటి ఒక గొప్ప అవతారాన్ని చంద్రబాబు నాయుడు గారు నూతనంగా ఎత్తారు. నాకు బాగా గుర్తు. నేను మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్మించనున్న సీసీ రోడ్లకు పల్నాడు జిల్లా నందిగామలో సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గురువారం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఎవరి భూములు అన్యాక్రాంతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. మరి ఆయనకు తోడు ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ముగ్గురు కూడా కలిసి ఒకే మాట ఒకే బాట మీద నడిచి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్తారు. అలాగే సంక్షేమ కార్యక్రమం కూడా ఈ రాష్ట్రం 2047కి పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని ఆయన కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సంతోషం. ఇవాళ మరి సచివాలయాన్ని మనం ఓపెన్ చేసుకొని సచివాలయం ద్వారా ఈ గ్రామానికి మంచి పాలన అందించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి సందర్భంగా
పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ను మార్కాపురం పట్టణంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ ₹5కే టిఫిన్ భోజనం అందించడం కూటమి ప్రభుత్వానికి సాధ్యమని తెలిపారు. వెనుకబడిన పశ్చిమ ప్రాంతంలోని పేదలకు ఈ క్యాంటీన్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అన్నారు. ఈరోజు మా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి గారు వీరి సహకారంతో ఈరోజు తిరిగి ఓపెన్ అయినందుకు మా ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎంతో కరువు కాటకాలతో అల్లాడేటువంటి మార్కాపురం పశ్చిమ ప్రాంతంలో ఏ రోజు కూలీ చేసుకుంటే ఆ రోజు తినేటువంటి 95% ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ అన్నా క్యాంటీన్ అనేది ఒక వరప్రసాదని టైపు. అన్నా క్యాంటీన్ అనేది ఒక వరప్రసాదని టైపు. ఈరోజు మార్కాపురం ప్రజలు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మా అదృష్టం కొద్దీ ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ అయింది. దీనికోసం ఇంకా మేము కూడా మా పార్టీ తరఫున అలాగే మా ఎన్డీఏ మిత్రుల తరఫున మేము కూడా ఇంకా అభివృద్ధి చేసేదానికి, ఇంకా ప్రజలకు ఎక్కువ మందికి సహాయ సహకారాలు అందించడానికి, భోజన వసతులు కల్పించడానికి మేము ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతామో అంతవరకు మేము. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుకను ప్రజలు సులభంగా పొందేందుకు వీలుగా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ను రూపొందించినట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ పోర్టల్ ద్వారా ఉచిత ఇసుక సరఫరాకు సంబంధించిన అంశాలను వివరించారు. ఇసుకను పూర్తి ఉచితంగా ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు. అయితే కేవలం రవాణా, నిర్వహణ, నామమాత్రపు లోడింగ్ ఛార్జీలు మాత్రమే చెల్లించవలసి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇసుక రవాణాకు సంబంధించి ఛార్జీలు నిర్ణయించినట్లు తెలిపారు. కూడా ఇవ్వడం జరిగింది త్రూ ఎంపీడీఓస్. సో అక్కడ కూడా వెళ్తేనో మీకు ఎక్కడ శాండ్ కావాలి, ఏ రీచెస్ కావాలని కొన్ని క్వశ్చన్స్ ఉంటుంది. ఆన్లైన్లోనే మీరు సెలెక్ట్ చేసేసి వాళ్ళు కూడా మీకు శాండ్ ఒక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇప్పుడు మనం ఫెసిలిటేట్ చేసి ఉన్నాము. సో ఇది రెండు మీకు శాండ్ కావాలంటే చేయవలసిన ప్రాసెస్. అది కాకుండా మనము జిల్లా యంత్రంగా ఏం చేసిందంటే ఇది కావాల్సిన అందరికీ మంచి ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది. చాలాసారి ట్రైనింగ్ ఇచ్చాము. ఈ యాప్ పరంగా కానీ, వెబ్సైట్ పరంగా కానీ, దాంట్లో పనిచేసిన సచివాలయం స్టాఫ్స్ అందరికీ మనం సఫిషియెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో మనకు రెండు బాగా ఉన్నాయి దీంట్లో. ఒకటి మన ఓన్ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వడం, రెండోది ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళని ఎంపానల్ చేయించడం. సో ఒక 141 ట్రాన్స్పోర్టర్స్ ముందుకు వచ్చారు. ఈ ఫ్రీ శాండ్ పాలసీలో మేము రిజిస్టర్ చేసుకుంటామని. సో దానికి ఎంపానల్ అయిన తర్వాత శ్వేత విప్లవం 2.0 మహిళా సాధికారత కోసం పనిచేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త ఢిల్లీలో గురువారం సహకార మంత్రిత్వ శాఖ జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలంటే సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు ముఖ్యమన్నారు. పోషకాహార లోపంపై పోరాటంలో శ్వేత విప్లవం 2.0 ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. సహజ వ్యవసాయ వృద్ధికి, భూముల సారాన్ని పెంచేందుకు సైతం శ్వేత విప్లవం పనిచేస్తుందని వివరించారు. గుజరాత్లో 36 లక్షల మంది అక్కా చెల్లెళ్లు 60,000 మంది కోట్లకు పైగా వ్యాపారం చేస్తున్నట్లు చెప్పారు. ఆహార రంగంలో అమూల్ అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్గా మంత్రి పేర్కొన్నారు. आर्थिक स्थिति सुधारना और पशुओं के स्वास्थ्य, इस सभी क्षेत्रों के अंदर हमने आमूलचूल परिवर्तन किया है. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 114వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబరుకు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.